ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళు రియల్మీ P4 లైట్ అయితే స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ నేను ఇంతకుముందుకే చెక్ చేసినాను. సో ఫ్లిప్కార్ట్లో ఒక ప్రైస్ ఉంది అండ్ రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఒక ప్రైస్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లో 8,000 ఉంది, రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో 10,000 ఉంది. సో మేబీ బగ్గా లేకపోతే ఇష్యూ ఏమో తెలియదు. సో ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ చెక్ చేసిన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే మాత్రమే డీసెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ యూనిక్నెస్ ఏంటంటే పెద్ద బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వచ్చి మీ దాంతో నార్మల్ 4G స్మార్ట్ ఫోన్. సో ఒకవేళ 4G తీసుకోండి, ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ ఉంది కదా. సో నథింగ్ ఫోన్ 4A సిరీస్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు చెప్పే ప్రకారం చూసుకుంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే వాళ్ళు అఫీషియల్గా ఎక్స్లోనే పోస్ట్ చేసిర్రు అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి, పోస్ట్ చెక్ చేసి ఎక్స్లో అవైలబుల్ ఉంది చెక్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ప్యాడ్ ఉండగా పెట్టి పేపర్లు పెట్టి అది యూనిక్గా అనిపించింది. సో అదొకటి అయితే యూనిక్గా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళ Xpad 30e ఏదైతుందో గ్లోబల్ లాంచ్ అయితే అయింది. మన ఇండియాలో లాంచ్ కాలేదు, గ్లోబల్ లాంచ్ అయింది. ఇక్కడ 11 inches డిస్ప్లే 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో డీసెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే మన ఇండియా కన్వర్ట్ చేస్తే మాత్రమే ఇది 13,000కి రావచ్చు అనే శాతం. బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. సో నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. దీంట్లో ఫస్ట్ చూసుకుని వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళు అయితే గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో కొత్త వాళ్ళు ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళు మెసేజెస్ కొన్ని చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 25 days, 50 days, 75 days, 100 days దాకా లిమిట్ ఉందన్నమాట. ఈ మెసేజ్ ఏవైతే మీరు గ్రూప్లో కొత్త జాయిన్ అయితే ఇట్లా మెసేజ్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రూప్ ఏందనేది మేము ఈజీగా మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ క్రోమ్ నుంచి అన్నమాట. సో క్రోమ్లో మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఫస్ట్ చూసుకుంటే స్ప్లిట్ వ్యూ అనమాట. సో ఇక్కడ ఒక ట్యాబ్ ఇక్కడ ఒక ట్యాబ్ పెట్టుకొని అదొక ఫీచర్ అయితే తీసుకొచ్చారు, అది స్ప్లిట్ వ్యూ. అండ్ బిల్ట్ ఇన్ PDF మార్కప్ టూల్ తీసుకొచ్చారు. సో మార్కప్ చేసుకోవచ్చు అండ్ సిగ్నేచర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. ఒకవేళ ఇట్లా కొత్తగా కావాలన్న వాళ్ళు మీరు ఏమంటారు గూగుల్ క్రోమ్ నుంచి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వల్ల Zen 6 ఆర్కిటెక్చర్కి సంబంధించిన రూమర్డ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ రూమర్డ్ న్యూస్ ప్రకారం కూడా చూసుకుంటే 6, 8, 10 and 12 కోర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 2 CCDలు యూజ్ చేసి 2 కోర్స్ తీసుకొచ్చే అవకాశం ఉందనేసి అయితే అంటారు. ఇంకా ఎందుకు ఇట్లా అంటున్నా అంటే మాత్రమే మెల్లమెల్ల వీళ్ళు హైపర్ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో తీసేస్తట్టు వీళ్ళు కూడా. ఎందుకంటే రీసెంట్గా మనకి ఇంటెల్ వాళ్ళు పర్ఫార్మెన్స్ కోసం ఎఫిషియన్స్ కోర్స్ అని తీసుకొచ్చి తర్వాత లో పవర్ పర్ఫార్మెన్స్ కోసం కొన్ని ఏదో రకంగా తీసుకొస్తారు. వీళ్ళు కూడా అదే దోవలో నడుస్తున్నట్టు. ఇంతకుముందు ఆల్రెడీ 8500G కూడా ఉండే అట్లనే వచ్చిందన్నమాట 4C కోర్స్ అనేసి. అది పెద్ద క్లిక్ కాలేనట్టు దానికి కోర్స్ మీద ఎక్కువ పడ్డారు వీళ్ళు. వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే 6+6, 8+8, 10+10, 12+12 అన్నట్టు తీసుకొచ్చే అవకాశం ఉందనే శాతం. దాంట్లో ఇది 3D VCAche కంటే ముందు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనే శాతం ఎక్కువ అంటారు. సో ఇది రూమర్డ్ న్యూసే కాబట్టి Zen 6 ఆర్కిటెక్చర్కి మనం వెయిట్ చేయాల్సిందే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మాత్రం మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ కోసమే చూస్తారు కాబట్టి ఇది ఒక ఏమంటారు ఛాన్స్ ఉండే కావచ్చు. కానీ పుకార్ న్యూస్ కాబట్టి కన్ఫర్మ్ అష్యూరెన్స్ తీయలేను. ఏమైనా అప్డేట్ వస్తే అట్లా మాత్రం ఒక 1 month ఆగాల్సింది దీని మీద. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే యానిమే ఫ్యాన్స్కి అయితే పండుగ అనమాట. ఇంకా స్టీమ్లో డ్రాగన్ బాల్ జెనోవర్స్ 2 గేమ్ ఏదైతే ఉందో మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 360 రూపాయలు ఉందన్నమాట. దగ్గర ఈ గేమ్ వచ్చేసరికి ఒక డికేడ్ అవుతుంది అనుకోవచ్చు, 10 years అవుతుంది అనుకో. ఈ అక్టోబర్ వచ్చిందంటే 10 years అవుతుంది, యానివర్సరీ కూడా చేసుకుంటుంది. 360 రూపాయల గేమ్ అనమాట. ఆఫర్ వచ్చేసరికి అయితేనేమో ఫిబ్రవరి 26 దాకా ఫిబ్రవరి అనుకోండి. సో ఒకవేళ గిట్లా మీరు జెనోవర్స్ ఫ్యాన్స్ ఉంటే గిట్లా మాత్రమే ఇది ఆడొచ్చు. పాత గేమే కాబట్టి ఈజీగా బేసిక్ హార్డ్వేర్లో అయినా సరే రన్ అయిపోతుంది. ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.